వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనము వేరియస్ న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నాటో నేషన్ షుడ్ ఇంక్రీజ్ డిఫెన్స్ బడ్జెట్ అనమాట. సో డిఫెన్స్ బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి నాటో చైర్పర్సన్స్ చెప్పడం జరిగింది, సో పిలవడం జరిగింది. సో ఇది ఒకటి అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ జీన్ ఎడిటెడ్ షీప్ అనమాట. సో ఇంతకు ముందుకు మనకు క్లోన్ ఎడిటెడ్ షీప్ చూసాము. సో క్లోనింగ్ ప్రాసెస్ ద్వారా ఒక షీప్ ప్రొడ్యూస్ చేశారు, దాన్ని చూసాము. ఇప్పుడు జీన్ ఎడిటెడ్ అనమాట. సో ఇది ఫస్ట్ వన్ అనమాట. సో రాజీవ్ గాంధీ వన సంవర్ధన్ యోజన అనమాట. సో ఇది మనకు తెలంగాణలో హరితహారం ఎలాగో అక్కడ సో అలాగా. సో ద నెక్స్ట్ 1000 మంది బాలులకు సో 907 మంది బాలికలు అనమాట. సో ఇది తెలంగాణలో అండి, తెలంగాణలో ఉన్నటువంటి చైల్డ్ సెక్స్ రేషియో. ఓకే, దేశంలో తొలిసారి ఎవరైతే వ్యవసాయం నారింజ సాగు చేస్తున్నారు ఎవరైతే మహారాష్ట్రలో. సో ద నెక్స్ట్ 146 కోట్లు దాటిన సో ఓకే 146 కోట్లు దాటినటువంటి భారత్ జనాభా 146 కోట్లు దాటిందని చెప్పేసి ఇష్యూలు ఉంది. ద నెక్స్ట్ నూతన వంగడాన్ని ఆవిష్కరించిన ఇక్రిసాట్ అనమాట. ఇక్రిసాట్ అనేది ఒక నూతన వంగడాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ద నెక్స్ట్ వచ్చేసి జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డి. మనకు సతీష్ రెడ్డి ఇంతకు ముందు డిఆర్డిఓ చైర్మన్ గా వర్క్ చేశారు. సో అతను అనమాట. సో ద నెక్స్ట్ తెలంగాణ లాంచ్ సీతా యాప్ అనమాట. సీతా యాప్ అనేది ఇన్స్టాల్ చేయడం, సీతా యాప్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇదొకటి. ద నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు వచ్చేసి మెప్మాకి 9 స్కాచ్ అవార్డ్స్ రావడం జరిగింది. సో ఈ ఇష్యూస్ అనేవి ఈరోజు కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి మెయిన్ ఇష్యూస్ అనమాట. సో ఇవి ఇక్కడ చూసినట్లయితే సో ఫస్ట్ వన్ వచ్చేసి నాటో నేషన్ షుడ్ ఇంక్రీజ్ ద డిఫెన్స్ బడ్జెట్ బై 400% అనమాట. ఓకే, ఈ 400% నాటో నేషన్స్ అనేది బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి ఈ న్యూస్ లో ఉందండి ఇష్యూ. సో ఓకే, నాటో అనేది ఏంటి, అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటి, ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే సో నాటో అనేది ఏంటంటే ఒక పొలిటికల్ మిలిటరీ అలియన్స్ అనమాట. సో ఒక పొలిటికల్ మిలిటరీ అలియన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో మనం వచ్చేసి యూరోపియన్ కంట్రీస్ అనమాట. సో ఇదంతా కూడా యూరోపియన్ కంట్రీస్ అండ్ యూరోప్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. ఈ రెండు కంట్రీస్ మధ్య యూరోప్ ఆఫ్రికన్ కంట్రీస్ సో అట్లాంటిక్ ఓషన్, ఇది యూరోప్ పక్కన ఉన్నటువంటిది అట్లాంటిక్ ఓషన్, దీని మీదుగా తీసుకోవడం జరిగింది నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఓకే, దీని ఏంటంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ గా ఫామ్ అవ్వడం జరిగింది. ఎందుకు ఫామ్ అవ్వడం జరిగిందంటే ఇక్కడ వచ్చేసి మనకు రష్యా ఉందండి. ఓకే, ఏషియన్ కాంటినెంట్ లో లార్జెస్ట్ కంట్రీ ఏంటంటే ఇక్కడ రష్యా కదా. ఈ రష్యా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఈ రష్యా ఎక్స్పాన్షన్ కి ఎగనిస్ట్ గా ఫామ్ అయినటువంటి గ్రూప్ ఇక్కడ ఏంటంటే సో అమెరికన్ నార్త్ అమెరికా కానీ సో నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో ఉన్నటువంటి అమెరికా కానీ కెనడాతో కానీ సో ఫామ్ అయినటువంటి పొలిటికల్ అండ్ మిలిటరీ గ్రూప్ అనమాట. సో ఇది 1949 లో ఫామ్ అవడం జరిగింది. మనకు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత సో వరల్డ్ వార్ 2 తర్వాత వచ్చేసి మనకు 1949 లో ఫామ్ అవడం జరిగింది ఈ నాటో వచ్చేసి. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెల్జియం లో ఉందండి. ఓకే, బెల్జియం బ్రజిల్స్ లో ఉంది. ఓకే, దీంట్లో వచ్చేసి మెంబర్స్ వచ్చేసి 32 కంట్రీస్ అండి. సో లాస్ట్ టైం గ్రూప్ 1 లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ద నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనేది 32 అనమాట. సో ఇక్కడ వచ్చేసి 32nd కంట్రీ వచ్చేసి ఫిన్లాండ్. ఓకే, ఫిన్లాండ్ కంట్రీ. ఇక్కడ 32nd కంట్రీ వచ్చేసి ఫిన్లాండ్. అయితే మనకు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో సో ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ ఇది రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో సో ఈ నాటో ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా పెరిగిపోయింది. సో ఇది అన్నమాట ఇక్కడ. సో ఈ నాటోకి ఈ ఉక్రెయిన్ కి మెంబర్షిప్ అనేది లేదండి. సో ఓకే, ఉక్రెయిన్ కి నాటోలో మెంబర్షిప్ అనేది లేదు. సో అప్లై చేశారు 2022లో రష్యా ఉక్రెయిన్ కు వార్ జరిగినప్పుడు సో అప్లై చేయడం జరిగింది, బట్ మెంబర్షిప్ అనేది ఇవ్వలేదన్నమాట. సో ఇది ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సింది. సో నాటో ఏంటి, ఏ విధంగా ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయిన నీడ్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ అందుకోసం అసలు ఎందుకు ఈ బడ్జెట్ అనేది ఎక్స్పాండ్ చేయాలని చెప్తున్నారు. సో చూసినట్లయితే ఇక్కడ మనకు ఓకే వై నాటో నేషన్ షుడ్ ఇంక్రీజ్ డిఫెన్స్ బడ్జెట్ బై 400% అనమాట. ఓకే, సో ఇక్కడ ఎందుకు రీజన్ ఏంటి అంటే సో జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ మనకు 2022 నుంచి ఓకే 2020 నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ అనమాట. సో రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఇంకా నడుస్తూనే ఉంది. సో ఈ జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ని బేస్ చేసుకొని నాటోలో ఉన్నటువంటి కంట్రీస్ అన్ని కూడా రష్యాకి ఎగెనిస్ట్ గా అంటే ఈ బడ్జెట్ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం, మిలిటరీ డిఫెన్స్ బడ్జెట్ అనేది ఎక్స్పాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్ జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ చూసినట్లయితే రీజనల్ టెన్షన్స్ అనమాట. సో కొన్ని కంట్రీస్ యూరోప్ లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే
ఇగో నాటో కంట్రీస్ అన్నమాట ఇవి. సో లిథునియా, లాట్వియా అండ్ ఈస్తోనియా. సో ఈ నాటో మెంబర్స్ స్టెయిన్డ్ టైస్ విత్ రష్యా అండ్ బెలారస్ అనమాట. సో ఈ రష్యా అండ్ బెలారస్, ఈ బెలారస్ అనేది జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ లో జాగ్రఫికల్ గా చాలా ఇంపార్టెన్స్ అంతరించుకుంటుంది. యూరోప్ కాంటినెంట్ కి, ఏషియన్ కాంటినెంట్ కి మధ్యలో ఉంటుంది ఈ బెలారస్. నెక్స్ట్ వచ్చేసి రష్యా అనమాట. సో ఈ కంట్రీస్ ఏవైతే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే రష్యాకి సపోర్టివ్ గా నిలుస్తున్నాయి అనమాట. సో నాటోలో మెంబర్షిప్ ఉంటూ సో ఇవి ఈ విధంగా రష్యాకి సపోర్టివ్ ఉంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి రష్యా ఉక్రెయిన్ వార్ ఇప్పటికీ కూడా సో కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ సందర్భంలో మనకు డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఇంక్రీజ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. నెక్స్ట్ నాటో ఇంక్రీజ్డ్ మిలిటరీ ప్రెజెన్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ద బాల్టిక్ రీజియన్ అనమాట. సో బాల్టిక్ రీజియన్ లో సో ఈ నాటో మిలిటరీ ప్రెజెన్స్ అనేది ఎక్కువ ఉందని ఇదొకటి. నెక్స్ట్ ఈ బెలారస్ అనేది చెప్పాను కదా. సో ఈ కంట్రీ అనేది జాగ్రఫికల్ పరంగా సో రెండింటికి, నాటోకి రష్యాకి రెండింటికి మధ్య కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది నెక్స్ట్ ఈ లిథునియా, లాట్వియా ఇవన్నీ బార్డర్ కంట్రీస్ అనమాట. సో రష్యాకి, నాటో అంటే యూరోపియన్ కంట్రీస్ కి మధ్య బార్డర్ కంట్రీస్, ఇవన్నీ కూడా సిగ్నిఫికెన్స్ ఇవి రష్యా సైడ్ మూవ్ అవుతున్న తరుణంలో సో ఈ ఇంపార్టెన్స్ అనేది నాటో స్టేట్మెంట్స్ అనేది ఇంపార్టెన్స్ అంతరించుకుంది. సో ఇది నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇక్కడ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనమాట. సో ఓకే, గ్లోబల్ లెవెల్లో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ డిజాస్టర్స్ ని తగ్గించడానికి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏంటి అసలు చూసినట్లయితే సో ఇది వచ్చేసి యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ ద డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనమాట. సో ఓకే, యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ ద డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఒక యునైటెడ్ నేషన్ యొక్క సో ఇది ఆర్గాన్ అనమాట. సో ఇది డిజాస్టర్, దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డిజాస్టర్ ని ఏ విధంగా తగ్గించాలి, రిస్క్ ని ఏ విధంగా తగ్గించాలి, సో దానికోసం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి ఈ యునైటెడ్ నేషన్ ఆర్గాన్ అనమాట. సో ఇది సంతరించుకుంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్ లో జెనీవాలో ఉంటుందండి. స్విట్జర్లాండ్ లో జెనీవాలో ఉంటుంది. సో ఓకే, ఈ ఇయర్ వచ్చేసి మనకు 8th సెషన్ అనమాట. ఈ ఇయర్ 2025 లో జరిగినటువంటి సెషన్ వచ్చేసి మనకు 8th సెషన్. ఈ సెషన్ యొక్క థీమ్ ఏంటంటే ఎవ్రీడే కౌంట్స్ యాక్ట్ ఫర్ ద రెసిలియన్స్ టుడే అనమాట. సో ఓకే, ఎవ్రీడే కౌంట్స్ యాక్ట్స్ ఫర్ ద రెసిలియన్స్ టుడే అనమాట. సో ఓకే, ఇది సో మనకు చూసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఒక ఎవ్రీ ఇయర్ కూడా అవార్డ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మనకు ఈ సంవత్సరం 2025 నాటికి మనకు సైక్లోన్ మ్యాన్ అనమాట. సో సైక్లోన్ మ్యాన్ ఐఎంబి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది కదా. సో ఈ భారత వాతావరణ శాఖ డైరెక్టర్ గా వర్క్ చేసినటువంటి మృత్యుంజయ్ గారికి సో సకావా అవార్డు అనేది 2025 సకావా అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇది అనమాట మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మృత్యుంజయ్ అనమాట. సో మృత్యుంజయ్ మహాపాత్ర. సో ఇతనికి సకావా అవార్డు రావడం జరిగింది. ఇతన్ని సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకు అంటే సో మనకు చూసుకున్నట్లయితే ఇండియాలో సో వెస్ట్ ఈస్టర్న్ సైడ్ ఎక్కువ సైక్లోన్స్ ఉంటాయి, బే ఆఫ్ బెంగాల్ సైడ్ కోస్టల్ ఏరియాస్ కి ఎక్కువగా సైక్లోన్స్ ఉంటాయి. సో టెక్నాలజీని యూజ్ చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి లాస్ట్ డికేడ్ నుంచి కూడా అరేబియన్ సీలో కూడా ఎక్కువగా సైక్లోన్స్ ఇంక్రీజ్ అవుతున్న తరుణంలో సో ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ ముందుగా ప్రిడిక్ట్ చేయడము, సో ఏవైతే డిజాస్టర్స్ ని ప్రిడిక్ట్ చేయడము, సో జనాలని ప్రొటెక్ట్ చేయడములో ఇతను కీలక పాత్ర పోషించాడనమాట, మృత్యుంజయ్ మహాపాత్ర. సో ఇతనికి ఏం చేస్తారంటే సకావా అవార్డు అనేది 2025కి ఎవరిచ్చారంటే యునైటెడ్ నేషన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఆర్గనైజేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. దెన్ నెక్స్ట్ దీని యొక్క థీమ్ ఏంటి, సో అవార్డు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దెన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఓకే, మహాసముద్రాల రక్షణకు అంతర్జాతీయ సమావేశం అనమాట. సో మనకు ఓషన్స్ అనేవి ఏంటంటే సో ఓషన్స్ చాలా ఎక్కువ ఆక్యుపై ఉంటాయి కదా. సో మనకు ఈ ఓషన్స్ 70% ఉంటే గ్లోబ్ పైన మనకు ల్యాండ్ వచ్చేసి 30% ఉంటుంది. సో అయితే ఈ ఓషన్స్ ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అవుట్ ఆఫ్ 7 మనకు ఓషన్స్ లో చూసుకున్నట్లయితే ఓన్లీ 2.7% ఆఫ్ ఓషన్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాం అనమాట. సో పొల్యూషన్ అనేది పెరుగుతుంది, గ్లోబల్ చేంజ్ అనేది, సో క్లైమేట్ చేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్పెషల్ గా బయోడైవర్సిటీ ఏదైతే ఓషన్ లో ఉన్న బయోడైవర్సిటీ ఉందో సో అది మొత్తం కూడా క్షీణించిపోతుంది. రీసెంట్ గా చూసినట్లయితే ఆయిల్ స్పిల్స్ కానీ సో క్లైమేట్ చేంజెస్ డెవలప్మెంట్ టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఓషన్స్ అనేవి చాలా డిగ్రేడ్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ సమావేశం ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ఓషన్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి సమావేశం వరల్డ్ వైజ్ గా జరుపుతాము. అయితే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 2025 నాటికి ఎక్కడంటే ఫ్రాన్స్ అండ్ కోస్టారికా అనమాట. కోస్టారికా వచ్చేసి మనకు సెంట్రల్ అమెరికన్ కంట్రీ అనమాట కోస్టారికా. సో ఈ కంట్రీస్ ఫ్రాన్స్ తో కలిపి ఫ్రాన్స్ లో ఒకటి నీస్ నగరం అనమాట. సో నీస్ సిటీలో ఈ సమ్మిట్ జరగడం జరిగింది మహాసముద్రాల ప్రొటెక్షన్ కి. సో ఇది ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2019
2000 నాటికి 2030 మనం దీంట్లో ఏం మాట్లాడారంటే 2030 నాటికి 30% ల్యాండ్ ని ప్రొటెక్ట్ చేయాలి, దెన్ నెక్స్ట్ వచ్చేసి 30% ఓషియన్ ని ప్రొటెక్ట్ చేయాలి. అయితే ఈ ఓషియన్ లో వచ్చేసి ఓన్లీ 2.7% మాత్రమే మనకు పర్ఫెక్ట్ గా ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాము అని చెప్పేసి ఈ సమ్మిట్ లో మనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చేసి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ అనమాట. సో ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ సో ఈ సముద్రాల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ సమావేశం 2025 లో ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో. సో ఎవరు మాట్లాడారు? ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్. ఓకే, దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే 2030 నాటికి మనకు ఏంటంటే ఒక 30% ఓషియన్స్ ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేశాడు. సో ఓకే, దీంట్లో వచ్చేసి చాలా కంట్రీస్ పార్టిసిపేట్ అయినాయి. సో ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అనమాట? సో ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి 2017 లో న్యూయార్క్ లో జరిగిందండి. ఓకే, ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి 2017 న్యూయార్క్ లో జరిగింది, యుఎస్ఏ లో జరిగింది. ఓకే, ఇది ఫస్ట్ సమ్మిట్. దెన్ సెకండ్ సమ్మిట్ వచ్చేసి పోర్చుగల్, కెన్యా, సో ఈ కంట్రీస్ లో జరిగింది. 2022 లో జరిగింది. ఇప్పుడు థర్డ్ సమ్మిట్ అనమాట. థర్డ్ సమ్మిట్ వచ్చేసి మనకు ఫ్రాన్స్ లో జరిగింది. ఇది థర్డ్ వన్. ఓకే, ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 2028 లో జరుగుతుందండి. సో ఇది వచ్చేసి మనకు సౌత్ కొరియా అనమాట. సౌత్ కొరియాలో నెక్స్ట్ సమ్మిట్ జరగబోతుంది. సో ఇది అనమాట. సో అయితే ఇక్కడ 60 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి కానీ దీంట్లో మెంబర్షిప్ అనేది రాలేదన్నమాట. సో చాలా కంట్రీస్ సైన్ చేయలేదు, మెంబర్షిప్ అనేది జాయిన్ అవ్వలేదు అనమాట. సో అందువల్ల దీంట్లో యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సో వీటికి కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి ఒక 10 కమిటీస్ ఉన్నాయండి. ఓకే, ఈ సమ్మిట్ లో ఒక 10 సమ్మిట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పెషల్ గా మనకు సముద్ర భూగర్భంలో ఖనిజాలు అనమాట. సో ఈ ఖనిజాలను, గ్యాస్లను, సో ఇవన్నీ కూడా తవ్వడము, ఖనిజాలను తవ్వడము, ప్రకృతి వనరులు డిస్ట్రాయ్ చేయడము, సో ఇవన్నిటిపైన ఒక నియంత్రణ అవసరం అని చెప్పేసి ఈ సమ్మిట్ లో కన్క్లూడ్ చేయడం జరిగింది. సో ఓకే, సముద్రాలను ప్రొటెక్ట్ చేయడమే మెయిన్ ఇంటెన్షన్ అని చెప్పేసి కన్క్లూడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు సముద్రాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ మంత్ లోనే ఏంటంటే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం అనమాట. ఓకే, June 8 చూసుకున్నట్లయితే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. సో ఎవ్రీ ఇయర్ కూడా మనకు 8th జూన్ రోజు, మనకు June 5th రోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఏ విధంగా జరుపుకుంటామో June 8th రోజు సో ఏంటంటే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం జరుపుకుంటాం. సో ఇది వచ్చేసి ఏ విధంగా ఈ ఇయర్ థీమ్ వచ్చేసి 2025 ఏదైనా జరుపుకున్నప్పుడు సో ప్రతి సమ్మిట్ కూడా ఒక జరుపుకున్నప్పుడు దాని యొక్క థీమ్ ఉంటుందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో థీమ్ అనేది గుర్తుంచుకోవాలి. సో వండర్ సస్టైనింగ్ వాట్ సస్టైన్ హజ్ అనమాట. సో ఇది థీమ్ అనమాట. సో ఓకే, ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఇది ఓకే, ప్రపంచ మహాసముద్రాలు అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే సో మనకి ఎర్త్ సమ్మిట్ అనమాట. 1972లో సో మనకి 1992లో ఎర్త్ సమ్మిట్ జరిగింది కదా. సో 1992లో ఎర్త్ సమ్మిట్ జరిగింది. సో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది. సో అక్కడ ఫస్ట్ టైం 1992లో జరిగింది. ఆ తర్వాత నుంచి 2008లో తీర్మానించడం జరిగింది యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ. సో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఉంది కదా. సో యుఎన్ జనరల్ అసెంబ్లీలో తీర్మానించడం జరిగింది 2008 నుంచి ప్రతి సంవత్సరం June 8 రోజు మనకు ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా జరపాలని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది అన్నమాట. సో ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము, థీమ్ ఏంటి, సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2008 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ జీన్ ఎడిటెడ్ షీప్ అండి. ఓకే, జీన్ ఎడిటెడ్ మనకు జెనెటికల్లీ మాడిఫైడ్ జిఎం క్రాప్స్ చూసాం. ఓకే, జిఎం క్రాప్స్ మనకు చూసుకున్నట్లయితే కాటన్ ఉంటుందండి. సో ఇండియాలో చూసుకున్నట్లయితే మనకు కాటన్, ఈ కాటన్ ఏమంటామంటే జిఎం క్రాప్ అంటాం. ఓకే, జిఎం క్రాప్. ఈ జిఎం క్రాప్ లో వచ్చేసి ఏంటంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, డిఎన్ఏని సో ఆ ఉన్నటువంటి క్రాప్ లో ఏదైతే డిఎన్ఏని ఎడిట్ చేసి ఏం చేస్తారు అంటే సో జెనెటికల్లీ మాడిఫై చేసేసి మనకు పెస్ట్ రెసిస్టెన్స్ ని, నెక్స్ట్ డ్రాట్ రెసిస్టెన్స్ ని కూడా తగ్గించి ఏంటంటే ఎక్కువ ఈల్డ్స్ వచ్చేటట్టు చూస్తుంది. ఇది కాటన్ సక్సెస్ అయిందండి. సో అదే ఇదేంటంటే జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. అలాగే మనకు క్లోనింగ్ చూసాము. క్లోనింగ్ అంటే డాలీ అనే గొర్రెపిల్ల ఉంటుంది. సో ఫస్ట్ టైం మన ఇండియాలో తీసుకున్నట్లయితే డాలీ అనేది క్లోనింగ్ అనే ప్రాసెస్ ద్వారా వచ్చింది. అయితే ఇక్కడ ఫస్ట్ టైం ఏంటంటే జీన్ ఎడిటెడ్ అనమాట. సో జీన్ ఎడిట్ చేస్తారు. జీన్ ఏదైతే జీన్ ఉందో సో ఇది ఒక బయోటెక్నాలజీ అండి. బయోటెక్నాలజీ ఎనేబుల్స్ ద ప్రీసియస్ మోడిఫికేషన్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్, జెనెటిక్ మెటీరియల్ అనమాట. సో జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ దాన్ని చేంజ్ చేయడం జరుగుతుంది. అంటే ఏం చేస్తారు ఈ సైంటిస్టులు అంటే ఒక జీన్ని యాడ్ చేయడం అన్న జరుగుతుంది, సో లేదా డిలీట్ చేయడం అన్న జరుగుతుంది, లేకపోతే ఆల్టర్స్ అనమాట. సో ఏదైతే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఉందో దాన్ని ఎడిట్ చేయడం అన్న, ఆల్టర్ చేయడం అన్న, రిమూవ్ చేయడం అన్న, సో ఏదో ఒకటి ఇందులో చేస్తారనమాట. సో జీన్ సీక్వెన్సెస్ అనమాట. సో విత్ ఇన్ ద జీనోమ్ అనమాట యూజింగ్ స్పెషలైజ్డ్ టూల్స్. ఈ ప్రాసెస్ ని ఏంటంటే క్రిస్పర్ కేస్ 9 అంటారు అనమాట. సో ఇది క్రిస్పర్ కేస్ 9 అనమాట. సో ఇది ఈ ప్రాసెస్
ప్రాసెస్ ద్వారా జీన్ ఎడిటింగ్ అనేది చేస్తారు. ఇట్లా చేసినటువంటి ఎవరు చేశారు ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే షేరే కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సో కాశ్మీర్ యూనివర్సిటీ అనమాట. సో కాశ్మీర్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ యూనివర్సిటీ వాళ్ళు సో ఈ గొర్రె పిల్లని తీసుకొని సో చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ జీన్ ఎడిటెడ్ షీప్ అనమాట. సో ఎవరు డెవలప్ చేశారు? కాశ్మీర్ యూనివర్సిటీ అనమాట. సో ఓకే, ఏ టెక్నాలజీ? క్రిస్పర్ Cas9 జీన్ ఎడిటెడ్ అనమాట. ఓకే, నేమ్ వచ్చేసి మనకు ఏంటంటే ఇక్కడ దీని నేమ్ వచ్చేసి మనకు కాశ్మీర్ మెరినో అనమాట. సో కాశ్మీర్ మెరినో అనమాట. సో కాశ్మీర్ మెరినో బ్రీడ్ అనమాట. సో ఏం చేస్తుంది దీనివల్ల అంటే 30% ఇంక్రీజ్ ద మజిల్ మాస్ అనమాట. సో మాస్ వచ్చేసి దీంట్లో ఈ వెయిటేజ్ వచ్చేసి 30% ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవింగ్ ద మీట్ ఈల్డ్ అనమాట. సో మీట్ ఈల్డ్ ఏదైతే ఉందో సో దీని ద్వారా వచ్చే మీట్ అంతా కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ డిసీజ్ రెసిస్టెన్స్, ఏవైతే ఇప్పుడు మనకు షీప్స్కి వేరియస్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ తొందరగా అటాక్ అవుతాయి కదా నేషనల్ లెవెల్లో, సో నేటివ్ వాటికి. సో ఇదొకటి డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటుంది దీనికి. నెక్స్ట్ ఓవరాల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఇండియన్ షీప్ బ్రీడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మీట్ మనకు కావాల్సిన మీట్ అనేది ఒక 30% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఓకే, సో ఎవరు డెవలప్ చేశారు? కాశ్మీర్ యూనివర్సిటీ. ఓకే, ఏ ప్రాసెస్? CRISPR-9 జీన్ ఎడిటింగ్ ప్రాసెస్, ఇదే బయోటెక్నాలజీ ప్రాసెస్ యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ ప్రాజెక్టు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళ తరఫున సో వచ్చేసి మనకు ఈ యూనివర్సిటీ కాశ్మీర్ యూనివర్సిటీ స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క పేరు వచ్చేసి ఏ జాతికి చెందిందంటే కాశ్మీర్ మెరినో బ్రీడ్ అనమాట. సో ఓకే, కాశ్మీర్ మెరినో బ్రీడ్ కి చెందింది. సో ఇది అనమాట 30% దీని యొక్క మీట్ ఇంక్రీజ్ అవుతుంది, మీట్ కానీ సో ఫర్ కానీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 1000 మంది బాలురు. సో 1000 మంది బాలురు 907 మంది బాలికలు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే సో చైల్డ్ సెక్స్ రేషియో అనమాట. చైల్డ్ సెక్స్ రేషియో వచ్చేసి మనం ఎలా మెజర్ చేస్తాము? చైల్డ్ సెక్స్ రేషియో వచ్చేసి 0 to 6 years వరకే తీసుకుంటాం అనమాట. ఓకే, 0 to 6 years వరకు తీసుకుంటాము. సో ఈ గత సంవత్సరం 6 years చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది? సో ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి చైల్డ్ సెక్స్ రేషియో అండి. 1000 మంది అబ్బాయిలకు ఉండేటువంటి గర్ల్స్ మెంబర్స్ని క్యాలిక్యులేట్ చేసాము. దీన్ని చైల్డ్ సెక్స్ రేషియో అంటాం. ఈ ఇయర్ వచ్చేసి 0 to 6 years వరకు ఉండే వాళ్ళని క్యాలిక్యులేట్ చేస్తారు దీంట్లో. ఓకే, ఇందులో వచ్చేసి 2022లో తెలంగాణలో అత్యంత తక్కువని నమోదైందండి. సో ఇది మనకి ఇక్కడ ఎంత అంటే ఒక 1000 మంది బాయ్స్కి ఎంత అంటే 907 గర్ల్సే ఉన్నారనమాట. సో ఇది చైల్డ్ సెక్స్ రేషియో. ఓకే, ఇది అనమాట తెలంగాణలో లోయెస్ట్ అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి బీహార్లో 891, బీహార్లో ఇంకా వరస్ట్గా ఉంది. సో 891 ఉంది. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర 906. ఓకే, ఇది నెక్స్ట్ ఏపీలో 938 అనమాట. 938 ఏపీ, 938 ఏపీ. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది ఏంటంటే వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే బీహార్. ఓకే, ఇది అనమాట 1000కి 891 మాత్రమే ఉన్నారనమాట. సో ఇది హైయెస్ట్ వన్ వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్ అనమాట. సో అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ పరంగా చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్ 1006 ఏంటంటే 1036 వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ యూటీ వచ్చేసి లదాఖ్లో చూసుకున్నట్లయితే సో మనకు వచ్చేసి 1027. ఓకే, ఇది అనమాట. ఇక్కడ హైయెస్ట్ ఎక్కడుంది, లోయెస్ట్ ఎక్కడుంది ఇది చూసుకోండి. నెక్స్ట్ గత 6 years నుంచి చూసుకున్నట్లయితే 2021లో వచ్చేసి 922 ఉండండి. సో ఓకే, 2021లో వచ్చేసి మనకు 922 ఉండే. సో ఓకే, 2022 ఇది మనకి తీసుకున్నటువంటి ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటిది 907 అనమాట. ఓకే, 907 ఉన్నారు. సో చాలా తగ్గిపోయింది అని చెప్పేసి ఇక్కడ ఇది అనమాట సమ్మరీ. ఇది తెలంగాణదండి, ఇండియాది కాదు, తెలంగాణది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి నెక్స్ట్ ఏంటంటే ఇది నెక్స్ట్ 1000 మంది బాలకి ఇప్పుడు చూసినట్టు దేశంలో వచ్చేసి బాలురు వచ్చేసి 52%, బాలికలు వచ్చేసి 47%. అంటే బాయ్స్ పర్సెంటేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో చైల్డ్ సెక్స్ రేషియో అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో జనన మరణాలపై కేంద్ర నివేదిక. సో ఏంటంటే నికరంగా 1.67 కోట్ల మంది జనాభా అనేది పెరిగారు. సో ఇది తెలంగాణలో వచ్చేసి 907, హర్యానా వరస్ట్ సిచ్యువేషన్లో ఉంది. సో ఓకే, ఇది దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఓకే, జననాలు తగ్గిన పెరిగిన జనాభా అనమాట. సో మనకు యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ అనమాట. సో యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ సో ఇదేంటంటే మన వరల్డ్ వైజ్గా పాపులేషన్ మెజర్ చేస్తుంది. యునైటెడ్ నేషన్ ఇది ఒక ఆర్గాన్ అనమాట. సో ఆర్గనైజేషన్ ఇదొకటి. సో యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఉంది. సో ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకు పాపులేషన్ మెజర్ చేస్తుంది. 2023లో వచ్చేసి
2023లో మనకు మెజర్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి అప్పుడు ఏంటంటే ఇండియా సర్ప్లాస్ చైనా అనమాట. సో ఇండియా ఎమర్జ్డ్ యాజ్ ద టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. ఓకే, టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఇండియా 2023లోనే సో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఆవిర్భవించింది 2023లో. సో అయితే ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం సో మన పాపులేషన్ ఎంత అంటే 146 crore అనమాట. ఓకే, 146 crore మన పాపులేషన్. సో ఓకే, ఇది మన పాపులేషన్ అని చెప్పేసి చెప్పింది. సో ఏ విధంగా ఉంది, సో మనకు టోటల్ ఫర్టిలిటీ రేట్ అనమాట. సో ఎవరైతే ఒక నార్మల్ ఉమెన్ తన లైఫ్లో ఎంతమందికి జననాన్ని ఇవ్వడం జరుగుతుందో సో దాన్ని టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు. సో చూసుకున్నట్లయితే మనకు 2011 సెన్సస్ ప్రకారము మన ఇండియాలో యొక్క టోటల్ ఫర్టిలిటీ రేట్, దీన్ని TAFR అంటాము. సో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ వచ్చేసి 2.2 ఉంటుండే. సో అది వచ్చేసి ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిపోర్ట్ ప్రకారం సో ఎంతంటే 1.9 అనమాట. సో TFR వచ్చేసి 1.9 అండి. సో 1.9 TFR అనేది చాలా తగ్గింది. రీప్లేస్మెంట్ లెవెల్స్ వచ్చేసి 2 అండి. ఓకే, రీప్లేస్మెంట్ లెవెల్ వచ్చేసి TFR అనేది 2, బట్ ఇక్కడ ఏంటంటే రీప్లేస్మెంట్ లెవెల్ కన్నా కూడా తగ్గిందని చెప్పేసి మనకు క్లియర్గా ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. సో ఇండియా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది పాపులేషన్ 0 to 14 years అనమాట. సో 0 to 14 years వరకు ఉన్నటువంటి పాపులేషన్ ఎంత అంటే ఓన్లీ 24% అనమాట. ఓకే, 10 to 19 వచ్చేసి 17%, 10 to 24 వచ్చేసి మనకు 26%. ఇది హైయెస్ట్గా మనకు కావాల్సింది 68%, 15 నుంచి 64 అనమాట. సో ఇదేంటంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే నేషనల్ లెవెల్లో మన పాపులేషన్ సెన్సస్లో చూసుకున్నట్లయితే ఏం చూస్తామంటే 15 నుంచి 59 వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, 15 నుంచి 59 వరకు క్యాలిక్యులేట్ చేస్తాము. వీళ్ళని యంగర్ పాపులేషన్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాము, వర్కింగ్ ఏజ్ గ్రూప్ అంటాము, వీళ్ళని వర్కింగ్ ఏజ్ గ్రూప్ అంటాము. సో అదే యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ చూసుకున్నట్లయితే మనకు 15 years నుంచి వరల్డ్ వైజ్గా అయితే 15 years to 64 అనమాట. ఓకే, ఇది ఈ ఏజ్ తీసుకుంటారు. ఈ ఏజ్లో ఎంతమంది ఉన్నారంటే మన ఇండియాలో వచ్చేసి 68% అనమాట. ఓకే, 68% ఉంటారు. సో ఇది ఓవరాల్గా ప్రపంచంలో యంగెస్ట్ పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి దేశం ఏదంటే భారతదేశం. ఇది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఇంత పర్సెంటేజ్ 68% ఏ కంట్రీలో కూడా లేరండి. సో అదే విధంగా చూసుకున్నట్లయితే మనకు ఓల్డ్ ఏజ్ పాపులేషన్ అనమాట. సో ఓల్డ్ ఏజ్ పాపులేషన్ వచ్చేసి మనకు ఓన్లీ 7% అనమాట. సో ఓకే, ఓల్డ్ ఏజ్ పాపులేషన్ వచ్చేసి ఓన్లీ 7%. 2011 సెన్సస్ ప్రకారం ఓల్డ్ ఏజ్ పాపులేషన్ వచ్చేసి ఓన్లీ 8.6%. ఓకే, మన భారతదేశంలో ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పాపులేషన్ 2011 సెన్సస్ ప్రకారము 8.6 అనమాట. బట్ ఇప్పుడు ఈ 2025 నాటికి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత వచ్చిందంటే ఓన్లీ 7% అనమాట. అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ మెల్లిగా తగ్గుతుంది. సో డెవలప్డ్ కంట్రీస్ లైక్ చైనా కానీ, జపాన్ కానీ, తైవాన్ కానీ, సో వియత్నాం, ఈ కంట్రీస్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్ యంగర్ పాపులేషన్ అనేది చాలా తగ్గిపోయింది అని చెప్పేసి వాళ్ళు పాపులేషన్ని పెంచడానికి ఏం చేస్తున్నారని కృషి చేస్తున్నారు ఆ గవర్నమెంట్లు అనేవి. సో ఆ ప్రభుత్వాలు అనేవి కృషి చేస్తున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ, సో లివింగ్ స్టైల్స్ అనేది చేంజ్ అవుతున్న కొద్దీ సో ఏం చేస్తుందంటే మనకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందండి. ఓకే, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది కదా. సో ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసుకున్నట్లయితే ఫీమేల్లో ఫీమేల్ ఎక్కువ ఉంటారండి. ఓకే, ఫీమేల్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూసినట్లయితే 74 years ఉంటుందండి. ఓకే, 74 years ఉంటుంది ఫీమేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే, ఫీమేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి మనకు 74 years ఉంటుంది. నెక్స్ట్ మేల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి 71 years అండి. ఓకే, సో ఇవి రెండు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయండి. సో ఓకే, ఇది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈ విధంగా ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం మన భారతదేశం అండి. సో ఇది ఏరియాలో చూసుకున్నట్లయితే పాపులేషన్లో వచ్చేసి ఫస్ట్, ఏరియాలో చూసుకున్నట్లయితే 7th. ఓకే, ఇది ఏరియా ఎంత అండి 2.8% అప్రాక్సిమేట్గా. సో ఇంత ఉంటుందండి ప్రపంచంలో. దెన్ నెక్స్ట్ వచ్చేసి న్యూ బేస్ ఇయర్స్ ఫర్ ద GDP, CPI, IIP అనమాట. ఇండెక్స్ GDP గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఆ జీడిపికి సో మనము ఒక బేస్ ఇయర్ని క్యాలిక్యులేట్ తీసుకొని దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఆ జీడిపి కానీ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ, దెన్ నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో వీటిని మెజర్ చేయడానికి ఒక బేస్ ఇయర్ అనేది ఉంటుందండి. సో ఆ బేస్ ఇయర్ మనకు ప్రస్తుతం వరకు కూడా ఇప్పటి వరకు కూడా మెజర్ చేసినటువంటి బేస్ ఇయర్ ఏంటంటే 2011-12 అండి. ఓకే, 2011-12ని బేస్ ఇయర్గా తీసుకున్నాము. సో ఈ బేస్ ఇయర్గా ఎవరు తీసుకుంటారు అంటే ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ కిందికి సో వీళ్ళు
తీసుకుంటారు, సో కన్సిడర్ చేస్తారనమాట. సో ఇది ప్రస్తుతం మనకు 2011-12 ఇంప్లిమెంటేషన్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే ఉంది. సో ఈ ఇయర్ ఏం చేస్తున్నారంటే ఒక కమిటీ వేయడం జరిగింది. ఓకే, ఆ కమిటీ వేయడం జరిగింది ఒక 22 మెంబర్స్తోని కమిటీ, 26 మెంబర్స్తోని అడ్వైజరీ కమిటీ అనమాట. సో నేషనల్ అకౌంట్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనమాట. సో నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఆధ్వర్యంలో ఒక 26 మెంబర్స్తో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి హెడ్ వచ్చేసి బిశ్వంత్ గోల్దార్ అనమాట. సో ఈ బిశ్వంత్ గోల్దార్ కమిటీస్ మొత్తం కంప్లీట్గా స్టడీ చేసి సో మన ఇండియాకి ఏంటంటే సో జీడిపిని కానీ సిపిఐని కానీ ఐఐపిని ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ మెజర్ చేయడానికి సో ఒక బేస్ ఇయర్ని రూపొందించడం జరిగింది. అది వచ్చేసి 2022 and 23 అండి. ఓకే, బేస్ ఇయర్ వచ్చేసి 2022-23 అండి. ఓకే, ఇక్కడ బేస్ ఇయర్ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇయర్ ఏంటంటే 2022-23. సో ఓల్డ్ వన్ ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి బేస్ ఇయర్ వచ్చేసి 2011 and 12 అండి. ఓకే, ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ బేస్ ఇయర్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే 2026 నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ నుంచి వస్తుందండి. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ నుంచి వస్తుంది, 2026 నుంచి వస్తుంది. ఇది అనమాట. వేటికి స్పెషల్గా జీడిపికి, సిపిఐకి, ఐఐపికి ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ పేరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది గుర్తుపెట్టుకోండి, బిశ్వంత్ గోల్దార్ అనమాట. ఓకే, సో ఇయర్ వచ్చేసి 2022-23 అనమాట. ఓకే, జీడిపి వచ్చేసి బేస్ ఇయర్ వచ్చేసి 2022-23. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 26 అనమాట. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వచ్చేసి 2022-23 బేస్ ఇయర్. ద నెక్స్ట్ 2026లో స్టార్ట్ అవుతుంది. ద నెక్స్ట్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి 24 బేస్ ఇయర్గా తీసుకుంటారు. సో ఇది వచ్చేసి మనకు 26లో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది అనమాట. ఏంటి ఈ మెజర్స్ అన్ని కూడా ఏంటంటే ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వాళ్ళు హౌస్ హోల్డ్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ ప్రకారం ఎస్పెషల్లీ మనకు సిపిఐ ఉంది కదా, సో ఈ సిపిఐని మెజర్ చేయాలంటే సో ఈ మెజర్స్ అనేవి సర్వే అనమాట, హౌస్ హోల్డ్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే అనమాట. సో ఇది 2023-24లో కండక్ట్ చేయడం జరిగింది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వాళ్ళు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని మెజర్ చేయాలంటే ఒక సర్వే కండక్ట్ చేశారు. అదేంటంటే హౌస్ హోల్డ్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే అనమాట. సో ఈ సర్వే ప్రకారము సో మనకి బేస్ ఇయర్ మెజర్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఇవన్నీ కూడా ఏంటంటే 2026లో ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయండి. 2026 ఫస్ట్ క్వార్టర్లో సో ఇంప్లిమెంటేషన్కి వస్తాయి. ఓకే, ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినవి. సో బేస్ ఇయర్ 22-23గా చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇది ఓకే 22-23 మనకు ఓల్డ్ వన్ అయింది 2011-12 ఇది. ఓకే, ఇది అన్నమాట. ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి 2025-26లో భారత్ వృద్ధి ఎంత అంటే 6.3% అనమాట. సో ఒక ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి April 1 నుంచి March 31 అనమాట. ఓకే, ఫినాన్షియల్ ఇయర్లో వచ్చేసి April 1 నుంచి March 31 దాకా ఉన్నటువంటిది ఫినాన్షియల్ ఇయర్లో. సో ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అనేది మన గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కానీ, కంట్రీ యొక్క సిచ్యువేషన్ కానీ, సో ఓకే పొలిటికల్ స్టెబిలిటీ కానీ, సో డెసిషన్ మేకింగ్ కానీ, పాలసీస్ కానీ, సో ఓకే ఆర్బీఐ వర్కింగ్ కానీ, సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్ కానీ ఇవన్నీ మెజర్స్ తీసుకొని ఏం చేస్తుందంటే ఒక గ్రోత్ రేటు ఎక్స్పెక్ట్ చేస్తుంది. జనవరిలో చూసినట్లయితే 2025 ఇదే సేమ్ ఇయర్ 2025 జనవరిలో చూసినట్లయితే సో జాన్లో చూసినట్లయితే మనకి ఎంత అని చెప్పిందంటే 6.7% గ్రోత్ రేట్ ఉంది అని చెప్పింది. ఓకే, ఇప్పటికి చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ వల్ల ఎస్పెషల్లీ మనకు చైనా అమెరికాకు జరుగుతున్నటువంటి కోల్డ్ ట్రేడ్ వార్ సిచ్యువేషన్స్ లో కానీ, సో అమెరికాలో జరుగుతున్నటువంటి ట్రేడ్ ఇష్యూస్ కానీ, సో టరిఫ్ని ఇంపోజ్ చేయడం కానీ ఇవన్నీ చూసుకుంటే సో పర్సంటేజ్ అనేది తగ్గించింది అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మేలో ఎంత చూపించిందంటే వరల్డ్ బ్యాంక్ అనమాట సో 6.3% అనమాట, 6.3% చూపడం జరిగింది. సో ఇది జరుగుతున్నటువంటి మన ప్రపంచంలోనే ఏంటంటే అన్ని కంట్రీస్తో కంపేర్ చేస్తే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ అనమాట. సో ఇండియా ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం, మన ఆర్థిక వ్యవస్థ ఏంటంటే భారతదేశంగా వర్ణించడం జరిగింది. సో వేరే కంట్రీస్తో కంపేర్ చేసినట్లయితే మనకు అమెరికా వచ్చేసి ఓన్లీ 1.4% అనమాట. సో ఓకే, యుఎస్ఏ వచ్చేసి ఎంత గ్రోత్ రేట్ చూపించింది ఇదే వరల్డ్ బ్యాంక్ అంటే ఓన్లీ 1.4%. దెన్ నెక్స్ట్ వచ్చేసి చైనా చూసుకున్నట్లయితే 2025లో 4%, ఆ తర్వాత వచ్చేసి 26లో మళ్ళీ ఇంకా తగ్గొచ్చు అని చెప్పింది. సో ఇది మనకు ఇండియాకు ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్స్లో కానీ ఇవన్నీ మెజర్ చేసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నటువంటి రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, సో చైనా అమెరికా ట్రేడ్ ఇష్యూస్ కానీ, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తగ్గించడం జరిగింది. ఇది ఎవరు డిసైడ్ చేశారు అంటే సో వరల్డ్ బ్యాంక్ అనమాట. ఓకే
వరల్డ్ బ్యాంకు ఇవి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అంత ఎలా మెజర్ చేస్తారు ఏంటి అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి కూడా చేంజెస్ అవుతూ ఉంటాయండి. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరల్డ్ బ్యాంకు మనకు గ్రోత్ రేట్ మెజర్ చేయడం జరిగింది. సో అసలు వరల్డ్ బ్యాంకు ఎలా ఫామ్ అయింది ఏంటి చూసినట్లయితే వరల్డ్ బ్యాంక్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఇది వచ్చేసి డెడికేటెడ్ టు ప్రొవైడింగ్ ఫినాన్స్, లోన్స్ ఇస్తుందండి, ఫినాన్స్ అండ్ అడ్వైస్ అండ్ రీసెర్చ్ అనమాట. సో టు డెవలపింగ్ నేషన్స్, okay, their economic advancement. Then a bank in predominantly acts as an organization to fight poverty అనమాట. సో పేదరికం మీద వర్క్ చేస్తుంది, పేదరికం మీద వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. లోన్లు ఇస్తుంది, పేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తుందండి. ఓకే, డెవలప్డ్ అసిస్టెన్స్ మిడిల్ కంట్రీస్, లోయర్ ఇన్కమ్ కంట్రీస్కి, ఎస్పెషల్గా డెవలప్డ్ కంట్రీస్ కాదు, డెవలపింగ్ కంట్రీస్కి, మిడిల్ కంట్రీస్కి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది ఇప్పుడు ఫామ్ అయింది 1944లో ఫామ్ అవడం జరిగిందండి. సో 1944లో వాషింగ్టన్ డీసీలో ఫామ్ అవడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉంటాయి. సో బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ ప్రకారం 1944లో ఫామ్ అవడం జరిగింది. బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ అనేది ఏంటంటారు అంటే సో ఇది అనమాట. దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఐబిఆర్డి అనమాట. ఓకే, ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఐబిఆర్డి. ఓకే, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనమాట. సో ఐబిఆర్డి దీని ఒరిజినల్ నేమ్. ఆ తర్వాత వచ్చేసి ఇది వరల్డ్ బ్యాంక్ గా నేమ్ చేంజ్ అయిందండి. సో వరల్డ్ బ్యాంక్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి ఐబిఆర్డి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, దీంట్లో వరల్డ్ వైజ్ గా ఉన్నటువంటి కంట్రీస్ దీంట్లో ఎక్కువ ఉంటాయండి. ఓకే, ఐబిఆర్డిలో ఎక్కువ ఉంటాయి, అన్నిటితో కంపేర్ చేస్తే దీంట్లో ఎక్కువ ఉంటాయి వరల్డ్ లెవెల్లో ఉన్నటువంటి కంట్రీస్. ద ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అనేది దీంట్లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. ఓకే, నెక్స్ట్ మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. సో ఇది దీంట్లో మన ఇండియా అనేది మెంబర్షిప్ అనేది లేదండి. ఓకే, దీంట్లో ఇండియాకి మెంబర్షిప్ లేదు. ఈ 3-4 మెంబర్షిప్ ఉంది. ఒక 5 ఆర్గాన్స్ ఉన్నాయి వరల్డ్ బ్యాంక్ లో. సో దీంట్లో ఇండియాకి మెంబర్షిప్ లేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ద ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్ డిస్ప్యూట్స్, దీంట్లో వచ్చేసి 158 కంట్రీస్ అనమాట. ఓకే, వరల్డ్ బ్యాంక్ లో ఒక 5 ఆర్గాన్స్ ఉన్నాయి. సో ఏ ఇయర్ లో ఫామ్ అవడం జరిగింది? సో 1944 బ్రిటన్ వుడ్స్ అనమాట. బ్రిటన్ వుడ్స్ అగ్రిమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ద నెక్స్ట్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. ఓకే, సో ఇండియా అనేది వరల్డ్ బ్యాంక్ లో ఒక మెంబర్షిప్ ఉంది అనమాట. ఓకే, ఇది మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి నూతన వంగడాన్ని ఆవిష్కరించిన ఇక్రిసాట్ అనమాట. ఓకే, ఇక్రిసాట్. ఈ ఇక్రిసాట్ ఏంటి అసలు, దీని ఏ వంగడాన్ని ఆవిష్కరించడం జరిగింది చూసినట్లయితే ఇక్రిసాట్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రోపిక్స్ అనమాట. సెమీ ఎరిడ్ ట్రోపిక్స్ అనమాట. సో ఇది ఇక్రిసాట్ అనేది ఎక్కడుందంటే సో ప్రస్తుతానికి మన హైదరాబాద్లో పటాన్ చెరువులో ఉందండి ఇక్రిసాట్. ఈ ఇక్రిసాట్ అనేది ఒక నూతన వంగడం. అసలు ఆ వంగడం ఏంటి అంటే కందులు అనమాట. ఓకే, కందులు, మనకు పప్పు ఉంటుంది కదా కందులు. సో ఇది అనమాట. సో కందులు వచ్చేసి సెమీ ఎరిడ్ క్రాప్ అనమాట. సో ఇక్కడ ఇక్రిసాట్ అబ్రివేషన్లో ఉంది చూడండి, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అనమాట. సో ఈ సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ లో ఈ సెమీ ఎరిడ్ క్రాప్ ఏంటంటే సో మనకు కందులు కానీ జొన్నలు కానీ సజ్జలు. సో ఓకే, జొన్నలు, సజ్జలు, దెన్ నెక్స్ట్ పత్తి. సో ఇవన్నిటి పైన రీసెర్చ్ చేస్తుందండి సో ఇక్రిసాట్. ఓకే, ఈ ఇక్రిసాట్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1972లో ఫామ్ అయింది. సో ఇంటర్నేషనల్ లెవెల్లో వర్క్ చేస్తుందండి. ఓకే, 1972లో ఫామ్ అయింది. ఇంటర్నేషనల్ లెవెల్లో సెమీ ఎరిడ్ రీజియన్లో పండేటువంటి పంటల మీద రీసెర్చ్ చేస్తుందండి. సో ఇది ఇక్కడ దీని డైరెక్టర్ వచ్చేసి హిమాంశు పాట్నాక్ అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. అయితే ఇక్కడ కనిపెట్టినటువంటి వంగడం వచ్చేసి కందులు అండి. ఓకే, ఈ కందులు వచ్చేసి ప్రస్తుతం ఉన్నటువంటి దానికి వీళ్ళు రీసెంట్ గా ఇన్వెంట్ చేసినటువంటి 25444 అనమాట. IVC CPP 25444 అనమాట. సో ఈ వంగడం పేరు వచ్చేసి ఇది కందులు అనమాట. సో అయితే ఏంటి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కందులు సాగు చేయడానికి ఏంటంటే ఒక 6 months టైం అండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఏంటంటే 6 months టైం తీసుకుంటుంది. ఓకే, 6 months టైం తీసుకుంటుంది. ఒక ఎకరానికి వచ్చేసి 6 క్వింటాల్స్ వస్తుందండి. ఓకే, 6 క్వింటాల్స్ వస్తుంది పర్ ఎకర్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వంగడం కందులు చూసుకున్నట్లయితే 6 months టైం తీసుకుంటుంది ఇలా అనమాట. అంటే సంవత్సరానికి ఒక 2 సార్లు పండించవచ్చు అనమాట. సో ఇది అయితే ఈ ఇక్రిసాట్ ఫైండ్ అవుట్ చేసినటువంటి వంగడం ఏంటి అంటే 4 months టైం తీసుకుంటుందండి. ఓకే, 4 months అంటే సంవత్సరానికి వచ్చేసి 3 సార్లు 3 పంటలను వేయొచ్చు. 4 months టైం తీసుకుంటుంది. దిగుబడి వచ్చేసి మనకు ఏంటంటే 10 క్వింటాల్ వస్తుందండి. 10 క్వింటాల్ పర్ ఎకర్. ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేయాల్సింది. ఓకే,
6 months 4 months తగ్గించారు. ఓకే, ఇది టెక్నాలజీని యూజ్ చేస్తూ ఈ విధంగా ఈల్డ్స్ కూడా ఎక్కువ వస్తున్నాయండి, 10 క్వింటాల్స్ వస్తున్నాయి. సో ఇదే కందుల విషయంలో మనకు తెలంగాణలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే తాండూరు రెడ్ గ్రామ్స్ అనమాట. ఓకే, తాండూరు రెడ్ గ్రామ్స్ వచ్చేసి తాండూరు కందులు అంటాము. సో ఈ తాండూరు కందులు వచ్చేసి మనకు జిఐ ట్యాగ్ అనమాట. సో ఓకే, జిఐ ట్యాగ్ రావడం జరిగింది. సో 2022లో జిఐ ట్యాగ్ రావడం జరిగింది, 17th జిఐ ట్యాగ్. సో తెలంగాణకి 17th జిఐ ట్యాగ్. 2022లో దీనికి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. తాండూరు వికారాబాద్లో ఉన్నటువంటి తాండూరు పేరు మీద రావడం జరిగింది. అక్కడ ఈ కందులు అనేవి ఫేమస్. దీంట్లో వచ్చేసి 22% న్యూట్రిషన్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, 22% అండి. సో 17th జిఐ ట్యాగ్ 2022లో రావడం జరిగింది. సో వికారాబాద్లో, తాండూరులో. సో ఇవి అనమాట కందుల గురించి డిస్కస్ చేశాం కదా. ఇక్రిసాటి ఇన్వైట్ చేసినటువంటి నూతన వంగడం కందులు కాబట్టి. సో ఇది అనమాట. ద నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి సో జాతీయ భద్రతా సలహా మండలి అనమాట. సో ఇక్కడ జాతీయ భద్రతా సలహా మండలి వచ్చేసి ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ అనమాట. సో ఈ బోర్డుకి వచ్చేసి దీంట్లో ఒక 3 ఉంటాయి. సో వచ్చేసి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనమాట. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అపెక్స్ బాడీ. దీన్ని ఎవరు చైర్మన్ వహిస్తారంటే సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ద నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ ఎస్పీజీ, ఇది అనమాట, చైర్డ్ బై నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇస్తారు. ద నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డ్ అనమాట. సో అడ్వైజరీ బోర్డ్ ఇది లాంగ్ టర్మ్ అనాలిసిస్ చేస్తుంది. సో ఇది మనకి చూసుకున్నట్లయితే దీనికి ఎవరు అధ్యక్షత, ఎవరు అపాయింట్ చేయబడినారంటే జి సతీష్ రెడ్డి అనమాట. సో ఇతను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి అపాయింట్ చేయబడినాడు. సో ఓకే, జి సతీష్ రెడ్డి. ఇతడు వచ్చేసి జి సతీష్ రెడ్డి, గుర్తుంచుకోవాల్సిన పాయింట్. ఓకే, జి సతీష్ రెడ్డి. ఇతను డిఆర్డిఓ అనమాట, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ యొక్క మాజీ చైర్మన్ అనమాట. సో ఓకే, డిఆర్డిఓకి చైర్మన్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత ప్రస్తుతము జాతీయ భద్రతా సలహా మండలికి సో మెంబర్ గా అపాయింట్ చేయబడినారు. ఓకే, ఇది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సింది. డిఆర్డిఓకి చైర్మన్ గా వర్క్ చేశారు. అయితే ప్రస్తుతం డిఆర్డిఓ చైర్మన్ ఎవరు? సో డిఆర్డిఓ చైర్మన్ చూసినట్లయితే మనకి హెచ్వి కామత్ అనమాట. ఓకే, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుంచుకోవాల్సింది. ద నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ లాంచెస్ సీతా యాప్ టు టర్న్ ద రూరల్ ఉమెన్ ఇంటూ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, సీతా యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ ఐటీ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు లాంచ్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్లో. సీతా యాప్ అనమాట. సీతా మీన్స్, సీతా అంటే అబ్రివేషన్ చూడండి. సీతా వచ్చేసి సీతా, షీ ఈజ్ ద హీరో ఆల్వేస్. సీతా అబ్రివేషన్ అండి, SITHA. సీతా యొక్క అబ్రివేషన్ ఏంటంటే షీ ఈజ్ ద హీరో ఆల్వేస్ అనే యాప్ అనేది. అసలు దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే సో రూరల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని న్యూ ఏజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్గా, ఇంకా ఎంటర్ప్రెన్యూర్స్ లాగా చేంజ్ చేయడమే ఈ సీతా యాప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకే, ఇది ద నెక్స్ట్ ఎంపవర్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ స్లోగన్ బట్ ఈజ్ మెజరబుల్ రియాలిటీ. సో అని చెప్పేసి మినిస్ట్రీ గారు చెప్పడం జరిగింది. ఓకే, ఇది ఈ యాప్ ఏం చేస్తుందంటే ఎక్స్ప్లోరింగ్ ద ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆపర్చునిటీస్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది. సో ఫర్ ఎస్పెషల్లీ రూరల్ ఉమెన్ అనమాట, హెల్పింగ్ దెమ్ టు కనెక్ట్ విత్ ద గ్లోబల్ జాబ్ మార్కెట్. గ్లోబల్ లెవెల్లోకి కనెక్ట్ చేస్తుంది. ఓకే, ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ కనెక్ట్ చేస్తుంది. రూరల్ లెవెల్లో వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆన్లైన్ ద్వారా, సో యాప్ ద్వారా గ్లోబల్ లెవెల్లోకి కనెక్ట్ చేస్తుంది అనమాట, ఎంటర్ప్రెన్యూర్షిప్గా కనెక్ట్ చేస్తుంది. సో ఇది అనమాట. సో ఇక్కడ ఒక రిపోర్ట్ ప్రకారము మెన్ అండ్ ఉమెన్ ఇండియా 2024లో మెన్ అండ్ ఉమెన్ ఇండియాలో సో ఈ యొక్క రిపోర్ట్ తీసుకురావడం జరిగింది. ఎవరంటే CSO సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు సో చెప్పినట్టు తీసుకొచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఏం జరిగిందంటే తెలంగాణలో ఎంతంటే 86% ఆఫ్ రూరల్ ఉమెన్ అండ్ 89% ఆఫ్ అర్బన్ ఉమెన్ ఏం చేశారంటే తెలంగాణలో యాక్టివ్లీ పార్టిసిపేట్స్ ఇన్ ద హౌస్ హోల్డ్ డెసిషన్స్ అండ్ ఎవిడెన్స్ ఆఫ్ ద సైలెంట్ సోషల్ రివల్యూషన్. ఓకే, అవుట్ ఆఫ్ 100లో 86% రూరల్లో, ఓకే 89% అర్బన్ ఏరియాలో. సో ఇంతమంది ఉమెన్ సో డెసిషన్ మేకింగ్, వాళ్ళ యొక్క ఇంట్లో డెసిషన్ మేకింగ్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు, ఉమెన్ తీసుకుంటున్నారు. 86% రూరల్లో, 89% అర్బన్లో అని చెప్పేసి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ తీసుకున్నటువంటి రిపోర్ట్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది తెలంగాణ యొక్క డేటా అండి. ఓకే, ఇది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ ఇందిరా మహిళా శక్తి మిషన్ అనమాట. సో ఇది ఒక మిషన్ 2025లో స్టార్ట్ చేయడం జరిగింది, ట్రాన్స్ఫార్మింగ్ ద లైవ్లీహుడ్ అనమాట. సో ఓకే, ఏంటంటే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఇందిరా మహిళా శక్తి మిషన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మన తెలంగాణలో ఉన్నటువంటి పాపులేషన్లో సో 50% ఉమెన్ ఉంటారు, రైట్? ఈ 50%లో 1 crore ఉమెన్ని కోటీశ్వరులను చేయడమే, 1 కోటి మంది మహిళలను
కోటీశ్వరంలో చేయడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. అందుకోసం ఏం చేశారంటే ఒక 17 బిజినెస్ సెక్టార్స్ని అలొకేట్ చేయడం జరిగింది ఉమెన్ కోసము. 17 బిజినెస్ సెక్టార్స్ అలొకేట్ సపోర్ట్ ట్రైనింగ్లో కానీ, క్రెడిట్లో కానీ, సో మార్కెటింగ్లో కానీ, సో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండస్ట్రియలిస్ట్గా మార్చడం కోసం తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇందిరా మహిళా శక్తి మిషన్ అనమాట. ఓకే, సో ఇది దెన్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో మహిళలు ఏ విధంగా కోటీశ్వరులు చేయాలనే మన ఇంటెన్షన్తో తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చినటువంటి కొన్ని స్కీమ్స్ తెలంగాణలో చూసినట్లయితే సో ఇందిరమ్మ హౌసెస్ అనమాట. ఓకే, ఇందిరమ్మ హౌసెస్ ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో సో వాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇందిరమ్మ హౌసెస్. ఈ స్కీమ్ ఈ ఉమెన్ నేమ్ మీదనే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఉమెన్ నేమ్ మీదనే. ద నెక్స్ట్ ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్ ట్రావెల్ ఉంది కదా, సో మహాలక్ష్మి స్కీమ్. సో ఇదొకటి. దెన్ నెక్స్ట్ మహిళా శక్తి క్యాంటీన్స్, ఏవైతే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి అక్కడ మహిళా శక్తి క్యాంటీన్స్ అనేది. దెన్ నెక్స్ట్ ఎస్హెచ్జీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి టైలరింగ్ స్కూల్ యూనిఫామ్స్ అనమాట. గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి కదా, సో ఆ యూనిఫామ్ మొత్తం కూడా ఈ కాంట్రాక్ట్ అనేది వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఎర్నింగ్ అరౌండ్ 80 crore యాన్యువల్లీ. సో ఈ టైలరింగ్ ద్వారా 80 crore పొందుతున్నారు బెనిఫిట్ అనమాట. సో ఇంక్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లైవ్లీహుడ్ మోడల్స్. ద నెక్స్ట్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో సైన్డ్ ఏంటంటే విత్ ఆయిల్ కార్పొరేషన్. సో ఏవైతే ఆయిల్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, సో ఈ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా ఏం చేస్తున్నారంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తోని వీళ్ళకు టైప్ అయ్యి ఏం చేస్తున్నారంటే పెట్రోల్ బంక్స్ అంటారు కదా, సో అక్కడ వీళ్ళు ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. సో ఇది తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఇనిషియేటివ్స్. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, స్టార్ట్అప్ ఇండియా అనమాట. ఓకే, స్టార్ట్అప్ ఇండియా వచ్చేసి ఈ స్కీమ్స్ అనేవి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్స్. 2016లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్కీమ్స్. ఓకే, ఇది అనమాట. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇంక్రీజ్ చేయడానికి స్టాండప్ ఇండియా వచ్చేసి ఎస్పెషల్లీ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్. స్టాండప్ ఇండియా వచ్చేసి బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్, SC ST అండ్ ఉమెన్ అనమాట. సో ఇది స్టాండప్ ఇండియా వచ్చేసి ఇది వచ్చేసి జనరల్ అనమాట. స్టార్ట్అప్ ఇండియా వచ్చేసి స్టార్ట్అప్స్ ఇంక్రీజ్ చేయడానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి స్కీమ్ అనమాట. సో ఓకే, ఏ స్కీమ్ కిందికి వస్తాయి అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందికి వస్తాయి ఇది అనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి దేశంలో తొలిసారిగా యువరైతు నారింజ సాగు అనమాట. ఓకే, సో ఇక్కడ ఏ పంటను కల్టివేట్ చేయడం జరిగింది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కల్టివేట్ చేసినటువంటి పంట ఏంటంటే నారింజ. ఓకే, ఏఐతో కల్టివేట్ చేసినటువంటి పంట ఏంటంటే నారింజ. ఎక్కడంటే ఇది మహారాష్ట్రలో. ఓకే, మహారాష్ట్రలో కల్టివేట్ చేయడం జరిగింది. సెన్సార్స్ కనెక్ట్ చేసి సెన్సార్స్ని ట్రాక్ చేసి ఏవైతే పేస్ట్లు అవసరమో, ఎంత వాటర్ అవసరమో ఇవన్నీ కూడా ఏఐతో యాక్యురేట్గా తీసుకొని సో ప్రొడక్టివిటీ ఎప్పుడైతే పేస్ట్లో అవసరమో అప్పుడు మాత్రమే పిచికారీ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఎవరైతే చెప్పడం జరిగింది. సో ఏఐతో కల్టివేట్ చేసినటువంటి క్రాప్ ఏంటంటే నారింజ. సో ఏ స్టేట్లో, మహారాష్ట్ర. సో ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. బ్రో చూసిన వస్తున్నా కొంచెం టైం పడుతుంది. మొత్తం దుమ్ము దులిపోయింది ఈరోజు.